నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు మనం ఎక్కడున్నాము అని అనుకుంటున్నారా? అయితే వరంగల్ లో చాలా ఫేమస్ హాస్పిటల్ అయిన అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఉన్నామండి. అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి. అది కూడా హెల్త్ కార్డ్, అమృత హస్తం హెల్త్ కార్డ్ అనే పేరు మీద 590 రూపీస్ తో ఆ ఇంటిల్లిపాది అంటే ఒక భార్య, భర్త, పిల్లలు ఇద్దరు ఉంటే పిల్లలు అలా 4 మెంబర్స్ కి వీళ్ళు ఇక్కడ హెల్త్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా వీళ్ళు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, అసలు దేనికి ఇలాంటిది యూజ్ అవుతుంది అనే విషయాలన్నింటినీ కూడా వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఉన్నారు, బుద్ధా శంకరయ్య గారు. వారిని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రస్తుతం మనము ఇక్కడ బుద్ధా శంకరయ్య గారు మేనేజింగ్ డైరెక్టర్ గారితో ఉన్నామండి. అసలు ఈ అమృత హస్తం అనే కాన్సెప్ట్ ఏంటి, దీని వెనకాల అన్ని అంటే స్టోరీస్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ ఆలోచన చేశారు, దీని వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి ప్రజలకు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం. సార్ చెప్పండి, అసలు ఈ అమృత హస్తం అన్న కాన్సెప్ట్ ఏంటండి? ప్రజలు ఈ రోజులలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కారణంగా మనం వాళ్ళని ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతో ఈ కార్డు తీసుకురావడం జరిగింది. అవును, వరంగల్ లో మొట్టమొదటిసారి వింటున్నామండి ఇలాంటిది, అసలు హెల్త్ కార్డ్ అనే కాన్సెప్ట్ కూడా. మేడం ఈ ఫస్ట్ టైం, దాదాపు అయితే ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఓకే, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి? ఈ కరోనా సమయంలో ఎంతో మంది పేషెంట్స్ వచ్చారు మా దగ్గరికి. ఆ టైంలో వాళ్ళ ఇబ్బందులు చూసాము. ఆ ఇబ్బందులు చూసి ఇప్పుడు వాళ్ళకు ఏదో విధంగా లబ్ధి చేకూర్చాలనే ఆలోచనతోని ఈ ఆలోచన వచ్చింది. ఓకే, అయితే మేము అంటే ఎక్కడ చూసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ లలో బేసిక్ గా ఏదైనా డెలివరీలు అయితే డబ్బులు ఇవ్వడము ఇలాంటి కాన్సెప్ట్లు చూసాం. కానీ మీ దగ్గర ఆడపిల్ల పుడితే 3116 రూపాయలు, అబ్బాయి పుడితే 2116 రూపాయలు ఇలా వింటున్నాము. మీరిచ్చి ఇవ్వడము ఇది మొదటిసారి సార్ మేము వినడము. మేడం అయితే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలనే ఆలోచనతోనే వాళ్ళకి ఏదో పేషెంట్ కి లబ్ధి చేయాలనే ఆలోచన తప్ప ఏదో చేయాలని కాదు. అంటే కుటుంబంలో ఇప్పుడు నలుగురికి ఇది కాన్సెప్ట్ వస్తుంది కదండి, అంటే నలుగురిలో మనకి పిల్లలు ఎవరైనా డెలివరీ అయితే ఇద్దరు ఈ కార్డు నలుగురికి వర్తిస్తుంది మేడం. ఎవరైనా నలుగురు, ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు కావచ్చు, ఎవరైనా నలుగురికి వర్తిస్తుంది. ఆ నలుగురికి కలిపి 590 రూపీస్ ఉంటది. 3 years దీని ఫోర్స్ లో ఉంటది, వ్యాలిడిటీ 3 years ఉంటది. అట్లా 3 ఏళ్ళు ఉంటది అన్నట్టు. ఆ 3 ఏళ్ల లోపల ఎవరైనా డెలివరీ వచ్చినా కూడా వాళ్ళు ఎప్పుడు ఓపీకి వచ్చినా ఓపీ ఫీజ్ లో డిస్కౌంట్ ఉంటది, షాప్ లో డిస్కౌంట్ ఉంటది, ల్యాబ్ లో డిస్కౌంట్ ఉంటది, మనకు ఆపరేషన్లలో డిస్కౌంట్ ఉంటది, జనరల్ అడ్మిషన్ లో కూడా డిస్కౌంట్ ఉంటది. ఇది మేము ఇంకా ఫస్ట్ టైం సార్, విచిత్రంగా ఉంది. అంటే మెడికల్ షాప్లలో కూడా డిస్కౌంట్ ఇవ్వడం అన్న కాన్సెప్ట్ కూడా కొత్తదండి ఇది. అవును మేడం, మెడికల్ షాప్ లో ఉంటది. కామన్ గా ఐపీలో ఉంటే ఎవరైనా ఉంటే ఒక 15 days 1 month పెడతారు. ఈ హెల్త్ కార్డు వల్ల వాళ్ళకు లబ్ధి చేకూర్చాలనే, మామూలు ప్రజానికానికి కూడా లబ్ధి చేయాలనే ఆలోచనతోనే చేసినాం. అవును సార్, నిజంగా చెప్పాలంటే సామాన్యుడికి బాగా రీచ్ అవుతుంది ఇది. ఎందుకంటే నార్మల్ గా ఏదో ఉద్యోగాలు చేసుకుని బతికే వాళ్ళకి సడన్ గా ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు ఎలా ఫేస్ చేయాలన్న ఒక కాన్సెప్ట్ పడిపోతుంది వాళ్ళకు. ఎక్కడికి వెళ్ళినా చాలా రేట్లు ఉంటాయి వేరే హాస్పిటల్లో. మీరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయ్యుండి మీరు ఇలాంటి స్కీమ్స్ అయితే తీసుకురావడం చాలా చాలా అది గర్వించదగ్గ విషయం అని చెప్పాలి. మేము వరంగల్లో ఉండడము, మా వరంగల్ ప్రజలకు ఇదంతా అందుబాటులో ఉండడం. అయితే బేసిక్ గా మీ హాస్పిటల్ విషయానికి వస్తే సార్, ఎట్లాంటి టెక్నాలజీ మీరు వాడుతున్నారు? అంటే కంపారిజన్ చేసుకుంటే వేరే హాస్పిటల్స్ కి మీకు తేడా ఏంటుంది? మామూలుగా అప్డేట్ వర్షన్స్ ఉన్నాయి మేడం, అన్ని లాప్రోస్కోప్ మిషన్స్ కానీ జనరల్ గా అప్డేట్ ఓటీ థియేటర్స్ ఉంటాయి, సియా మిషన్స్ అన్ని ఉంటాయి, ఎక్స్రే మిషన్ ఇట్లా ఉంటాయి మా దగ్గర. అప్డేట్ మిషన్స్ తోనే ఉంది ప్రెసెంట్ హాస్పిటల్ మొత్తం. స్పెషలైజేషన్ కేటగిరీస్ కి వస్తే మన దగ్గర ఎలాంటి డాక్టర్స్ ఉన్నారండి? ఏ స్పెషలైజేషన్స్ ఉన్నాయి? ఆర్థోపెడిక్ ఉంటాడు మేడం, గైనకాలజీ, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్, ఈఎన్టీ, పల్మనాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, పీడియాట్రిక్స్, 8 మంది డాక్టర్లు ఉంటారు మనకి. అంటే ఏ వైద్యానికైనా మనకి అందుబాటులో ఉంటారు. మామూలు ప్రజలకు ఉపయోగపడే ఏ విభాగం ఉన్నాయి మేడం, 100% ఉన్నాయి. ఇంకా ముందు కూడా ప్రజల సహకారంతో ఇంకా వేరే డాక్టర్లు కూడా తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది.
అవును సార్, తేవాలి, ముఖ్యంగా అందరికి అందుబాటులో ఉండాలి మెయిన్ గా. అయితే సార్ మీరు ఈ స్కీమ్ తెచ్చినప్పుడు అంటే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? 590 రూపీస్ అనేది నార్మల్ గా సామాన్యుడు బేర్ చేయగలిగే ఒక అమౌంటే, అది పెద్ద కష్టమేం కాదు. మళ్ళీ దాంట్లో ఒక 3 ఏళ్ల వరకు వాళ్ళకి ఎలాంటి డోకా లేకుండా ఒక్కసారి ఓపీకి వచ్చి చూపించుకుంటే ఓపీ ఫీజ్ లో 20% వస్తుంది. 20% షాప్ లో 15% వస్తుంది, ల్యాబ్ లో 30% వస్తుంది. ఒక్కసారి వస్తేనే వాళ్ళు కట్టే 590 రూపీస్ అనేది ఒక్క పేషెంట్ తోనే అయిపోతుంది సార్ అక్కడే. అవును అవును అయిపోతుంది. అలా ఈ రోజుల్లో ఓపీ 500 గట్టని అయితే ఓపీ రాదు సార్ ఎక్కడైనా కూడా డాక్టర్స్ దగ్గర. మళ్ళీ ఈ 590 లో మన అన్ని సార్లు వచ్చినా కూడా మళ్ళీ ఓపీలో మీరు డిస్కౌంట్ ఇస్తున్నారంటే మినిమం డెలివరీ చేయాలంటే 25,000 మా హాస్పిటల్ వరకు అయితే తీసుకుంటాము. దాంట్లో 30% అంటే వాళ్ళకు 17,500 అయిపోతుంది. అదే అవును. వాళ్ళకి చాలా లీస్ట్ లో ఇప్పుడు మనం మీరు ఇంకా స్పెషల్ గా పెట్టారు కదా 3,116 2,000 అమ్మగారింటి కట్నం లాగా పెట్టేస్తున్నారు మీరు. అదే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఆడపిల్ల పుడితే 3,000 రూపాయలు, మగ పిల్లలు పుడితే 2,000 రూపాయలు పెట్టాము. వాళ్ళకి కూడా అంటే ఒక ఆలోచన కొంతమందికి ఇప్పటికీ పోలేదు, ఆడపిల్ల పుడితే ఎట్లా అన్నట్టుగా కొంచెం బాధలు ఉంది. కాన్సెప్ట్ తోనే పెట్టాము. చాలా మంచి పని చేశారు సార్, నిజంగా కూడా చాలా రీచ్ అవుతుంది ప్రజలకైతే. రెస్పాన్స్ ఎలా ఉందన్నారు మీరు ఇప్పుడు? ఇప్పుడైతే పర్లేదు మేడం, బాగానే ఉంది. యూస్ చేసుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా, అంటే హెల్త్ కార్డ్ ఇష్యూ ఇప్పుడే స్టార్ట్ చేసాం. అవును, కానీ మీరు చాలా మందికి రీచ్ అయిపోయారు సార్ ఆల్రెడీ. మేము బయట టాక్ అసలు ఇట్లా వెళ్తున్నాం అమృత హాస్పిటల్ అంటే చాలా మంది అంటున్నారు వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినారు స్కీమ్, కొత్తగా స్టార్ట్ చేసినారు, కొంచెం బయటకు వచ్చేసింది ఆల్రెడీ. కాకపోతే యూజ్ చేసుకుంటే మీరు చేసిన దానికి కొంచెం ప్రతిఫలం మీకు కూడా అనిపిస్తుంటది కదా. మామూలు ప్రతి వ్యక్తి కూడా తీసుకునే కాన్సెప్ట్ ఇది. మనం ఎందుకంటే 590 రూపాయలు అనేది డజన్ మ్యాటర్, ఎవరికి ఇబ్బంది ఏముండదు. ఈ 3 ఏళ్లలో ఒకవేళ అంటే సార్ ఎవరైనా అడ్మిట్ అయిన తర్వాత, ఏదైనా ప్రాబ్లమ్ తో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకు ఒకవేళ ఇబ్బందిగా అనిపించడము, ఇక్కడ ఏదైనా పరిస్థితుల వల్ల మేము వేరే హాస్పిటల్ కి చేంజ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు పరిస్థితుల్లో మీరు యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ వేరే హాస్పిటల్ మెరుగైన వైద్యం ఉంటది మేడం, ఏ హాస్పిటల్ అయినా ఉంటది. ఇప్పుడు ఎంజిఎం లో చేయరైనా అక్కడ లేకుంటే గాంధీకి, హైదరాబాద్ గాంధీ పంపుతారు, అంతే కదండి. ఎవరైనా అంతే మేడం. ఇక్కడ మనతో కావట్లేదు పెద్ద హాస్పిటల్ పోవాలంటే వెళ్ళాలి, అక్కడ ఏ ఖర్చులు వాళ్ళే భరించాలి. ఎందుకంటే అక్కడ వాళ్ళ హాస్పిటల్ కదా, మనం దానికి ఏం చెప్పలేము వాళ్ళ గురించి. మన హాస్పిటల్ మనమైతే 30% ఇస్తున్నాం. ఐపీలో కానీ సర్జరీస్ కానీ 30% ఇస్తున్నాం. అదే సార్, వాళ్ళ ఏదైనా కొంచెం భయం ఉంటుంది కదా జాయిన్ అయిన తర్వాత, మేము ఒకవేళ స్కీమ్ లో జాయిన్ అయినాము వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో బయటికి వెళ్ళాలంటే అన్న భయం ఉంటది కదా. పేషెంట్ కూడా కండిషన్ చూస్తాం మేడం, నేను చూసి బాగా సీరియస్ ఉంటే ఇక్కడ జాయిన్ చేసుకోం. మనకి మన్నండార్లో అయ్యే పేషెంట్స్ వాళ్ళని తీసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లనే సెలెక్ట్ చేస్తాం. బాగా ఇబ్బంది ఉన్నాడు, సీరియస్ గా ఉన్నాడంటే వేరే హాస్పిటల్కి వెళ్ళండి, ఇక్కడ అయ్యేది కాదని చెప్తాం. ల్యాబ్ లో కూడా ఇట్లాంటి టెస్ట్లకి డిస్కౌంట్, ల్యాబ్ లో కూడా 30% డిస్కౌంట్ ఇస్తున్నాం మేడం. ఐపీలో సర్జరీస్ లో కానీ జనరల్ గా అంటే ఒక పేషెంట్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం సార్ట్ అవుట్ వెళ్ళిపోయే వరకు మీరు బాధ్యత వహిస్తున్నారు దీని ప్రకారంగా చూస్తే. చాలా సంతోషమైన విషయం సార్, నిజం చెప్పాలంటే అందరూ యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ విషయం పక్కన పెడితే స్కీమ్ గురించి ఆల్రెడీ మనం అన్ని మాట్లాడుకున్నాం. ముఖ్యంగా బుద్ధా శంకరయ్య గారు ఎవరు, అంటే ఈ ఫీల్డ్ లోకి ఎందుకు వచ్చారు, ఈ హాస్పిటల్ ఫీల్డ్ లోకి, ఇది మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను మేడం అంటే ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లోకి 30 years లో ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గా ట్రైనింగ్ చేశాను. పర్కాలో పెట్టాను ఫస్ట్ 24 years అక్కడ పర్కాలో ల్యాబ్ పెట్టాను, ప్లస్ హాస్పిటల్ కూడా పెట్టాను. అక్కడ 10 bed హాస్పిటల్ ఉండే, ఇక్కడికి 15 లో వచ్చాను. ఇది ఇప్పుడు 31 bed హాస్పిటల్ ఇప్పుడు రన్ చేయబట్టి 9 years దాటుతుంది. ఆ సందర్భంగా కూడా పెడుతున్నాం. మొన్న కరోనాలో కూడా ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అన్ని దృష్టిలో పెట్టుకొని ఇవి చేయడం జరిగింది. కరీంనగర్ గానీ వరంగల్ పీపుల్ కి గానీ తెలియదు ఉండదు అమృత హాస్పిటల్ అంటే. చాలా మంది వచ్చింది. కరోనాలో ఒక 28 to 3,000 అడ్మిషన్ చేశాను. అంటే సార్ ఆ టైంలో అందరూ భయాందోళనకే గురవుతున్నారు చాలా వరకు. ఆ టైంలో కూడా మీరు ముందుండి చేశారన్న టాక్ అయితే చాలా బాగా వచ్చింది. అవును మేడం, చెప్పాలంటే 100% చేసాం. ప్రజలకి అప్పుడు కూడా చాలా లో ఫీజ్ తోనే చేసినాం. ఎక్కువ ఫీజులు ఎక్కువ ఏం వేయలేదు, అదే లో ఫీజ్ తోనే చేసినాం. యాక్చువల్ గా సార్ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది అమ్మో అమౌంట్ మేము బేర్ చేయగలమా అన్నది కాన్సెప్ట్ లో వాళ్ళు ఆలోచిస్తారు. ఇప్పుడున్న
కొన్ని అన్ని అనము, కొన్ని హాస్పిటల్స్ అయితే అట్లనే ఉన్నాయి. కానీ దానికి భిన్నంగా మీరు ఈ హాస్పిటల్లో కూడా మీరు వెళ్ళొచ్చు అన్న ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. అసలు అది మాత్రం మేము మెచ్చుకోవచ్చు సార్. నిజం చెప్పాలంటే చిన్న సామాన్య ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి వైద్యాన్ని, మంచి మెరుగైన వైద్యం అది కూడా అందుబాటులో తీసుకొచ్చారు. దానికి మాత్రం చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఇది ఇంకా ముందుకు రావాలి. మీరు ఇంకా ఇన్నోవేటివ్ గా ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండే టెక్నాలజీతో ముందుకు అన్ని తీసుకురావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా సినిమా టీవీ తరఫున. థ్యాంక్ యూ. చూసారు కదా, బుద్ధా శంకరయ్య గారు మొత్తం కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అమృత హస్తం హెల్త్ కార్డ్ అనేది 590 రూపీస్ తో స్టార్ట్ అయింది. అయితే వీళ్ళు ఈ 590 రూపీస్ లో ఇంటిలిపాది అంటే కుటుంబంలో నలుగురు ఇది యూజ్ చేసుకునేలాగా, అది కూడా ఆ సమయంలో 3 ఏళ్ల సమయంలో ఈ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ 3 ఏళ్ల సమయంలో ఒకవేళ డెలివరీ అయితే కూడా ఆడపిల్లకు 3116, మగ పిల్లవాడైతే 2116 ఇచ్చి మరి వాళ్ళు పంపిస్తూ ఉన్నారు. అలాగే ల్యాబ్ లో కానీ, మనకి మెడికల్ షాప్ లో కానీ, ఎక్స్రే, ఎంఆర్ఐ స్కాన్, ఎవ్రీథింగ్ వీళ్ళు ప్రతి దానికి కూడా మనకి డిస్కౌంట్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఈ 3 ఏళ్ల వ్యవధిలోనే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారిలో మనం వచ్చిన ప్రతిసారి కూడా దీంట్లో రాయితీ అనేది అయితే వీళ్ళు ఇస్తున్నారు. అయితే సామాన్యుడికి కూడా వైద్యం అందుబాటులో ఉండాలి. ఎటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అయినా కూడా అక్కడికి రీచ్ అయ్యి మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇది ముందుకు తీసుకొచ్చారు. అయితే మీరు కూడా ఇక్కడికి విచ్చేసి, అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇక్కడ ఈ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి కాబట్టి, మీరు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అమృత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయ టాకీస్ పక్కనే ఉంటుంది. ఇక్కడికి విచ్చేసి మీరు అన్ని డీటెయిల్స్ ని తెలుసుకొని 590 రూపీస్ తో మీ హెల్త్ కార్డ్ ని మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.